పెందుర్తి 15, సబ్బవరం 24, పరవాడ 15 పంచాయతీలు మొత్తం 54లో 54 పంచాయతీలు కూడా గ్రామ సభలు జరిగాయి. ఆ రోజు మేమందరం కూడా పాల్గొన్నాం. మరి రమారమి 363 కోట్ల 39 లక్షలు ఎస్టిమేషన్స్ మన పంచాయతీలు తక్కువ, అర్బన్ సగం ఉండటం వల్ల పూర్తిగా రూరల్ బేస్డ్ ఉన్న నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ఇలాంటి నియోజకవర్గాలు, పాయకరావుపేట ఇలాంటి నియోజకవర్గాలు అయితే 700, 600, 1000 కోట్లు కూడా వర్కులు వచ్చాయి. 363 కోట్ల 39 లక్షల రూపాయలు ఎస్టిమేషన్స్ వేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న విజన్కి, పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత ఒక చెయ్యాలన్న ఒక గ్లామర్ తోడై 5 సంవత్సరాలు తిరిగేసరికి పంచాయతీలన్నీ కూడా ఏ ఒక్క పని మిగలకూడదని వారు చూపిస్తున్న తపనకి, ఆయన పడుతున్న ఆవేదనకి ఎన్ఆర్జీఎస్లో కూడా మొన్న ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఎంత ఫండ్ బైపాస్ అయ్యింది, ఎంత మిస్యూజ్ అయ్యింది, ఎంత పంచాయతీరాజులో ఎంత నష్టం వాటిల్లింది అని చెప్పి. మరి ఈ గ్రామ సభలు కూడా ప్రతి పంచాయతీకి 10,000 ఆయన శాఖ నుంచి శాంక్షన్ చేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేసి పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన యజ్ఞానికి తోడ్పాటును అందించిన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇది చాలా చెప్పుకోలేక ఇంకా ఇది ప్రజల్లోకి ఒక చర్చకు రాలేదు, కానీ ఇది ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమం. ఇన్ని వేల కోట్లు ఇన్వాల్వ్ అయిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఆల్రెడీ మాకు కొంత శాంక్షన్ వచ్చింది. ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్తో 12 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి వర్కులు పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి 10 నుంచి 12 కోట్లు 175 నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్లు వచ్చాయి. అంటే డెవలప్మెంట్ అనేది పల్లెల్లో పరుగు పెట్టే విధంగా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకి